మల్లాపూర్కు సంబంధించి మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి శ్రీనాథ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రతిసారి పండుగ ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు, అంటే ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అన్న. నమస్తే. అయితే ఇక్కడ మన గంగార్లు ఇక్కడ స్టార్ట్ అయితే 3 years అవుతుంది. 3 years కెళ్ళి మేము ప్రతిసారి వస్తున్నాం, 2 years ఒకసారి. అయితే ఫస్ట్ సారి కంటే లాస్ట్ టైం కంటే ఈసారికి అయితే చాలా బాగా చేసిర్రు. జనాలు కూడా ఫుల్ ఇక్కడికి వస్తారు. మేము ఇంతకు ముందు రేకూరు వెళ్తుంటే ఇంకా కూడా కొంచెం డెవలప్ చేసి రోడ్డు అది ఇది ఇక్కడ జనాలు ఉండడానికి వసతి కూడా కల్పిస్తే నాయకులకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అయితే లాస్ట్ టైం కంటే ఈసారి అయితే చాలా బాగా చేసారు ఏర్పాట్లు కూడా. ఆలయ కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇట్లనే ముందు ఇట్లనే మంచి పనులు చేసి కొంచెం డెవలప్ చేసి మంచిగా చేయాలని అయితే కోరుకుంటున్నాం. అంటే ఇంకా ఈ ప్రభుత్వం తరఫున ఏం కోరుకుంటారు? ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఇంకా దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యే అవకాశం? దీనికి పర్ఫెక్ట్ గా రోడే లేదు కదా అన్న. ఎమ్మెల్యే గారు కల్పించుకొని దీనికి ఒకటి ఇక్కడ దాకా సీసీ రోడ్ పోసి గద్దల దగ్గర ఇక్కడ కూడా అంతా సీసీ చేసి కొంచెం డెవలప్ చేసి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తే మాకు చాలా యూజ్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే పాపం ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి చాలా రకాలుగా అది చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఆధ్వర్యంలో మొత్తం ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అయితే అభివృద్ధి చెందుతుంది. అవును, ఆలయ కమిటీ వాళ్ళు పాపం వాళ్ళ కృషితోటి ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని అట్లయితే చాలా బాగా చేస్తున్నారు చేసుడు అయితే. కాకపోతే గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకొని దీనికి ప్రత్యేకించి ఒక మంచి రోడ్ వేసి ఇక్కడ ముందట కూడా అంతా సీసీ వేసి ఒక వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అటువంటివి కల్పించి డెవలప్ చేస్తే మేము కూడా రుణపడి ఉంటాం గవర్నమెంట్ కు. ఎందుకంటే దేవుడు కదా అన్న. ఇప్పుడు గత 2 సార్ల కంటే ఈసారి జనాభా చూడుది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఇక్కడికి వస్తారు. ఇక్కడ దరిదాపుల చుట్టుపక్కల కూడా ఎక్కడ లేదు. కానీ ఇంతకుముందు రేకూర్తి నానా ఇబ్బందులు పడుతుంటాం. కానీ ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నాం, మంచిగా సంతోషంగా ఉండి వెళ్ళిపోతున్నాం అన్న. అంటే అంతకుముందు ఎక్కువ రేకూర్తికి ఇక్కడ అందుబాటులో ఉన్న రేకూర్తికి పోయేవాళ్ళు. అవును రేకూర్తికి వెళ్తుంటే దేవుడు అక్కడెక్కడ ఉంటే కిలోమీటర్ దూరంలో, మేము ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఢిల్లీ డిఫెన్స్ కాలేజ్ ఉంది. అంత దూరం నుండి అండుకొని తిని వస్తుంటే దూరం నుంచే. అప్పుడు ఎందుకంటే జనం బాగుంటుండే, ఇక్కడికి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని అంత దగ్గర దాకా పోయి కూర్చుండి చేసే పరిస్థితులు అయితే లేవు అక్కడ. కాకపోతే ఇక్కడ మాకైతే బాగా సూపర్ గా మంచి సౌకర్యంగా ఉంది. దర్శనం కూడా ఈజీగా అవుతుంది, మంచిగా ఉంది. అమ్మవారి దయ వల్ల ఇట్లనే జరగాలని నాయకులు పిట్టల ప్రశాంత్ గారు ఉన్నారు. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది. ప్రతి సంవత్సరం ఇయర్లీ డెవలప్మెంట్ అవుతా ఉన్నది కదా, వీళ్ళ ఉద్దేశంలో ఎట్లున్నది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ప్రశాంత్ గారు, ఎట్లుంది? గంగాధర ఎక్స్రోల్లో ఈ సమ్మక్క సారక్క జాతర జరగబట్టి ఒక 3 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇది 3rd టైం. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దగ్గర మనకు ఇంతకుముందు రేకుర్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు గంగాధర చుట్టుపక్కల ప్రజలైనా ఎవరైనా కానీ. ఇప్పుడు మనకు అందుబాటులో గంగాధరలో ఇక్కడ ఒక కమిటీ చేసుకొని మనకు అందుబాటులో ఇది కార్యక్రమం మొదలు పెట్టారు. చాలా బాగా జనాలు ఇక్కడికి వచ్చి ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదం తీసుకొని అది జరుగుతుంది. ఇలా ఇటువంటి ప్రతి సంవత్సరాన్ని చూస్తే ఈ సంవత్సరం ఎట్లున్నది? ఇంకా ఎక్కువ భక్తుల రద్దీ పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా జనాభా పెరుగుతున్నారు, భక్తుల రద్దీ పెరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రలు కాగలుగుతారు. ఇక దీని నుండి కూడా మన గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడికి సీసీ రోడ్డు, లైటింగ్, వాటర్ కు సంబంధించిన ఫెసిలిటీ కూడా ఆ గవర్నమెంట్ తరఫున తమ సహకారం చేయాలని ఇక్కడ ఆలయ కమిటీ వాళ్లకు తమ అందు కృషిగా ఏదన్నా అంటే ఈ విషయంలో కానీ బండి సంజయ్ కానీ ఎంపీ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కానీ ఇంకా ఈజీఎస్ నిధుల ద్వారా ఏమన్నా సీసీ రోడ్లు పెట్టించే అవకాశం ఉందని ఒకసారి కల్పించమని ఏమన్నా కలిసి ఈ విషయాన్ని బండి సంజయ్ కుమార్ ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పటికి కూడా పోయి వారికి విన్నపించినాము, ఇంకా జవాబు రాలేదు. మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అది ముందుకు ఎట్లా అనేది మేము ఎంపీ గారితో మాట్లాడి అది చేయగలుగుతాం. రైట్. ఇక్కడ ఇంకా అంటే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు, భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి ఇంకా కొంచెం డెవలప్మెంట్ కోసం ఫండ్ కేటాయిస్తే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని భక్తులు కోరుకుంటున్నారు.